దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 11వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. 11/9 అంటారు అమెరికాలో. కారణము ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ టవర్స్ మరి ఆ యొక్క ఫ్లైట్స్ ద్వారా డిమాలిష్ చేసి వందల మంది చనిపోవడానికి కారణమైంది. 11/9 సెప్టెంబర్ 11 అనేది చాలా ప్రాముఖ్యమైన దినము. ఏది ఏమైనా మరి నా జీవితంలో ఈ సెప్టెంబర్ మాసము 1998లో నేను కువైట్కు వచ్చాను. చాలా ప్రాముఖ్యమైంది. ఎన్నోసార్లు దేవుని దర్శనం నెరవేరిందా, ఇంకా దేవుని అనుకూలంగా నా జీవితం ఉందా, దేవుని చిత్తంలో నేను నడవగలుగుతున్నానా? ఈరోజు అటువంటి అద్భుతమైన వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాం. యాకోబు దేవునితో పోరాడెను. ఇది వాగ్దానం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, పూర్తి వచనము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునేను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. ఎంత మంచి మాటలు కదా. రేపటి రోజున అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీకోసం ఏం రాస్తారు? ఇక్కడ హోషేయ అనే గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క క్యాప్టివిటీలో వాళ్ళు వెళ్ళినప్పుడు వారి కోసము ఎన్ని వాగ్దానాలు ఇక్కడ రాయబడినాయో. హోషేయ 6:6 మనం చూసినప్పుడు, నేను బలిని కోరువాడును కాను, కనికరమే కోరుచున్నాను. హోషేయ గ్రంథము మరి ప్రవక్తని ఆ యొక్క దిబ్లియము కుమార్తెకు గోమెరును వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పెళ్లి చేసి, నా జనులు కారు అన్న చోట నా జనులు అని. నిజంగా హోషేయ గ్రంథం చదువుతుంటే కలంట నీళ్ళు గర్వం తిరుగుతాయి. మీరు దేవుని తట్టు తిరగవలసిన. ఏమంటున్నాడు? ఎడ్లకు బదులుగా మా జిహ్వా పదములు, మా యొక్క పెదవుల స్తుతి యాగము నీకు అర్పిస్తున్నాం, ఇవియే నీవు కోరదగినవి. కనుక ఈరోజు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జాకబ్ టు ఇస్రాయెల్, ఒక యాకోబు ఇస్రాయెల్గా ఏ విధముగా మారాడో అద్భుతమైన వాక్యం నేర్చుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. రైట్, ఈరోజు మన జీవితంలో అందరము కూడా నూతన సృష్టిగా మార్చబడాలని. ఒక యాకోబు అంటే మడిమను పట్టుకునేవాడు, ఇశ్రాయేలు అంటే దైవ రాజకుమారుడు, దేవుని చేత ఏర్పరచబడి పిలువబడిన వంశము. ఇంకా చెప్పాలంటే రాజులైన యాజక సమూహము, దేవుని జనాంగము, దేవుని సొత్తుగా ఎలా మారాడు. మారకుండా పరిశుద్ధ గ్రంథము ఎలా అవుతుంది? పరిశుద్ధ గ్రంథము అన్న మరుక్షణము 12వ అధ్యాయం నుంచి అబ్రహాము అనగా తాత ముత్తాత, తర్వాత కుమారుడు ఇస్సాకు అనగా తాత, తర్వాత యాకోబు అనగా కుమారుడు అనొచ్చా, తండ్రి అనొచ్చా, ఆ తర్వాత జనాంగము 12 గోత్రాలు. కాబట్టి ఇశ్రాయేలు యోసేపు చరిత్రతో ముగుస్తుంది. ఈరోజు నీ తరతరముల చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలి అంటే నీవు నేను బలిపీఠం మీద మన జీవితం బలియాగంగా పెట్టినప్పుడు, పునాది రాయిగా పెట్టినప్పుడు, దేవుడు నీ మీద కట్టడానికి ఇష్టపడతాడు, నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఆయన చేతిలో మనం ఎప్పుడైతే ఇమిడిపోతామో, ఆయనకి అంగీకారంగా ఎప్పుడైతే ఉండిపోతామో. ఇక్కడ హోషేయ 12:3, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకునేను. హోషేయ చాప్టర్ 12 verses 3, English translation. In the womb he took his brother by the heel. ఆ యొక్క గర్భములో తన యొక్క సహోదరుడి మడిమెను పట్టుకునేను. మనము మడిమే అన్న వెంటనే అది మడిమ మీద కొట్టును, నీవు ఆ తల మీద కొడతావని ఆ యొక్క ఆదికాండము 3:15లో ఆ భవిష్యత్తు గురించి చెప్పబడిన స్త్రీ సంతానముగా వచ్చిన ఆ సర్ప సంతానమునకు వైరం కోసం దేవుడు చెప్తున్న మాట చూడగలుగుతున్నాం. అండ్ ఇన్ హిజ్ మ్యాన్హుడ్ హి స్టో విత్ గాడ్. అయితే తన యొక్క శక్తితో ఈ యొక్క
అన్నని లేకపోతే పెద్దవారిని ఈ లోకంలో పోరాడాడు. కానీ మగ సిరితో దేవునితో పోరాడాడు. అంటే మగ సిరి, ఒక మాట చెప్పిన, సినిమాలో హీరో వాళ్ళని వీళ్ళని చితకొట్టయితే కాళ్ళు వీళ్ళు అన్ని ఆహా ఆహా అని చెప్పట్లు కొట్టే ఈ లోకం. కానీ ఆ దెబ్బలు తిన్న వారికి కట్లు కట్టి ప్రాణం పోసే ఆ డాక్టర్ని చూపించే, 100 మందిని కొడితే హీరో అవుతావేమో, వీరుడు అవుతావేమో, ఒక్కడికి ప్రాణం పోస్తే దేవుడు అవుతావు. ఏ రోజున 10 మంది కాళ్ళు ఎరగొట్టడం 2 నిమిషాల పని, ఎరిగిపోయిన దాన్ని కట్టాలి అంటే ఎంత కష్టం కదా. ఒక వ్యక్తి హృదయాన్ని గెలవాలి అంటే ఎంత కష్టం కదా. నీ జీవితం దేవునికి ప్రియమైనదిగా ఉండాలి అంటే ఎంత కష్టం కదా. నేర్చుకుందామా? ఈరోజు ఒక గొంగలి పురుగు, అది చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది, భూమి మీద పాకుతుంది, మట్టి తింటుంది, ఇంకా చెప్పాలంటే ఒళ్ళంతా రోమాలు. కానీ ఇదే నూతన సృష్టిగా మారినప్పుడు సీతాకోక చిలుకగా మారుతుంది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని యాకోబు నిన్ను సృష్టించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. చాలాసార్లు యాకోబు సంతానమా అంటాడు, ఇశ్రాయేలీయులారా అంటాడు. అంటే మన ప్రారంభము యాకోబుగా కాళ్ళ దగ్గర ఉన్నా పర్వాలా, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకునేను అని చెప్పి ఆ యొక్క పరిగె ఏరుకునే దానిగా ఆ ఋతు వచ్చింది. కానీ యజమానురాలిగా మార్చబడింది. ఈరోజు మనము నేర్చుకుంటున్న కేవలము అటు ఇటు వెళ్ళిపోకుండా యాకోబుని, యాకోబ్, జేమ్స్ అన్నా కూడా యాకోబే. మనము నేర్చుకుందాము. ఎలా నేర్చుకోవచ్చు అని అంటే, ఎలా చెప్పబడుతుంది ఇక్కడ? అతడు దూతతో పోరాడి జయము పొందెను, అతడు కన్నీరు విడిచి బ్రతిమిలాడెను. బేతేలులో బేత్-ఏల్ దేవుని ఇల్లు, పెన్ ఎల్ అంటే దేవుని ముఖం. అంటే దట్ జర్నీ ఫ్రమ్ బేత్-ఏల్ టు పెనుయేల్, దేవుని ఇంటి నుంచి దేవుని ముఖానికి నీవు నేను ఏ విధముగా దేవుని సముఖములో మనం ఉండగలము, అక్కడ ఆయనతో మాట్లాడాను. కనుక ఆయన పేరు యెహోవా. కాబట్టి నీవు నేను దేవుని తట్టు తిరగడం కోసము ఇక్కడ మన కథ ప్రారంభం. ఆదికాండము 25:19 మనం చూసినప్పుడు, అబ్రహాము కుమారుడగా ఇస్సాకు వంశావళి. ఇస్సాకు ద్వారా సంతానాన్ని తీయాలి. కానీ ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసప్పుడు అబ్రహాం వివాహం చేశాడు. కానీ ఇస్సాకుకి 20 సంవత్సరాలు అనగా 60 వచ్చేసి, కానీ బిడ్డలు పుట్టలేదు. అప్పుడు ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలం తెరిచాడు రేబెకాకి. ప్రభునందు ప్రియులారా, మనం అనుకోవచ్చు కదా, 25 సంవత్సరాలు అబ్రహాంకి కుమారుల్ని ఇవ్వలేదు. ఇక్కడ 20 సంవత్సరాలు. దేవుడు ఇచ్చే ప్రతి ప్రశస్తమైనది కూడా చాలా ఆలస్యం చేస్తాడు. ఈలోపు చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఒక ఫెర్న్ వలె, ఒక గడ్డి వలె త్వరగా ఎదిగేస్తారు, పాకేస్తారు, మనుషుల పద్ధతులు చెప్పేస్తారు, మనుషులను ఎత్తి మీద ఎట్టేసుకుంటారు. ఏ రోజునైతే నీవు దేవుని పద్ధతిలో వెళ్ళాలా, స్లో అండ్ స్టడీ, చక్కగా ప్రశాంతంగా కూర్చో. నిజంగా నేను చెప్తున్నాను, మరి వాక్యం విన్నవాళ్ళే కాదు, నన్ను చూసిన వాళ్ళు 15 సంవత్సరాలు దేవుడు నన్ను పిలిచి కువైట్లో ప్రశాంతంగా కూర్చో, నీకు కావాల్సింది ఏంటో నేను ఇస్తాను అన్నాడు. అన్నీ చేశాడు. కానీ మీకు తెలుసా, ఈ లోకంలో గొప్ప పేరు ఇస్తానన్నాడు, కానీ ఏమేవలా. డబ్బు ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఏమేవలా. నిందలు, అవమానాలు, నమ్మిన వాళ్ళు వదిలిపెట్టి పోవడాలు, ఏది తన్నకూడదో, ఒరే నన్ను వదిలేయడరా పర్వాలేదు, కానీ దేవుణ్ణి తన్నేస్తున్నావు, కృతజ్ఞత లేకపోవడం, అబ్బే మమ్మల్ని అంటారా. ఈ లోకంలో నిజంగా అనిపిస్తుంది నేను కోయిట్లో ఉన్నానా అని. ఎందుకు అంటే, దేవుని అంబుల పొదిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని గర్భంలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని ఇష్టంలో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా అక్కడ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, మూల పురుషుడు వలె దేవుడు నిన్ను మార్చాలని, నీ విశ్వాసం గొప్పదని, దేవుని నమ్మిన వారు వారి ముఖములెన్నడూ లజ్జింపకపోనని ఆ యొక్క కథ ఈరోజు స్టోరీ స్క్రీన్ ప్లే. 60 సంవత్సరాలు ఇస్సాకుకు వచ్చినప్పుడు అప్పుడు రిబకా గర్భవతి అవుతుంది. అయితే ఆమె గర్భములో ఆ యొక్క శిశువులు
పెనుగులాడుతున్నప్పుడు ఏం జరిగింది? రెబకా దేవుణ్ణి అడుగ వెళ్ళింది కనుక అక్కడ దేవుడు చెప్పాడు ఏమని తెలుసా? ఎంక్వైరీ, ఇది ప్రార్థన కాదు, అడుగ వెళ్ళింది. నేను అడిగామా ఏం జరుగుతుంది నా జీవితంలో అని? ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ కడుపులో నుండి ప్రత్యేకంగా 2 జనపదములు వచ్చును, అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసును. ఏర్పాటును అనుసరించి దేవుని సమస్తమైన సంకల్పము చెప్పున, అంటే ఇంకా పిల్లలు పుట్టి పెద్దవారు కాక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. కనుక యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించి. దేవుని యందు అన్యాయం కలదా అని ఈ 16 ఏమంటే, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలన కాదు, కరుణించు దేవుని వలన. ఇక్కడ ఏమైంది? యాకోబుకి తెలియదు, అరే అన్న వెళ్ళిపోతున్నాడు, ఇద్దరు ఉండిచ్చు ఆఖరికి అన్నయ్య గెలిచాడు, కాలుతో తన్నాడు, బయటికి వచ్చేస్తున్నాడు. కానీ నీకు తెలుసా, బయట మొదట ఎవరు వస్తాడో వాడే జ్యేష్ఠుడు, మొదటివాడు కడపటివారు, కడపటివారు మొదటివారు దాసుడు. రెబకా ఏం చేస్తుంది? ఎవరు బయటికి వస్తారో వాడు దాసుడు. కానీ గెలిచి వచ్చాడు గర్భంలోంచి బయటికి. లోకంలోకి గొప్పగా కోరుకుంటున్నావా? లోకంలో తగ్గించుకుంటే పరలోకంలో హెచ్చింపబడతావు. దాసుడు అని ముద్రించబడిపోయింది. మడిమను పట్టుకుని వచ్చాడు, చూసా, మడిమను పట్టుకుని కాలు దగ్గర వచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడ ఒకటి మీకు అర్థమైంది కదా, మళ్ళా మనము చూసినప్పుడు ఏ రోజునైతే మన జీవితాల్లో ఇక్కడ 25వ అధ్యాయంలోనే ఆ ముందుకి కథ వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు అలసిపోయి వస్తాడు. ఒక రోజున ఏశావు ఎప్పుడైతే అలసిపోయి వచ్చాడో పెద్దవాడై వేటగాడిగా మారతాడు. యాకోబు సాధువు, ఇద్దరు కవల పిల్లలు, ఒకే తల్లికి పుట్టారు, ఒకే గర్భంలోంచి ఒకే తండ్రికి. కానీ ఇద్దరు వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే వారు వేరువేరుగా ఉన్నారో ఆ రోజున అలసిపోయి వచ్చాను, మనోడు కూరగాయలు వండుకుంటున్నాడు, నాకు పెట్టు అన్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఒక కనిష్ఠుడిగా పుట్టినవాడు జ్యేష్ఠుడిగా మారాలి అంటే, చిన్నవాడిగా పుట్టినవాడు పెద్దవాడిగా మారాలంటే, మొదట నీ ప్రారంభము కొద్దిగా ఉండిన తుదకు మహాస్థితి పొందాలంటే అది మెట్టు వెంబడి మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. అది దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. ఆ సుత్తికి దెబ్బ తగలదు, కానీ ఆ సుత్తి దెబ్బలు విన్న బండరాయి సైతము గొప్ప శిల్పముగా మారబడుతుంది. ఆ గొడ్డలికి దెబ్బ తగలదు, కానీ ఆ కట్టె నరుకుతున్నప్పుడు అది విపరీతమైన బాధ చెందిన అది చక్కటి గృహము కట్టడానికి అనువుగా ఉంటుంది. ఒక చిన్న కథ ఉంది. ఆ యొక్క 4 గోడలు మాట్లాడుకుంటున్నాయంట, చూడు ఈ కుటుంబం ఇంత చక్కగా ఉండడానికి కారణం మనమే కదా అని చెప్పి. అప్పుడు పైకప్పు అంటుందంట, మీకు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, నేను ఎండని కాస్తున్నాను, వర్షాన్ని కాస్తున్నాను, వారికి నీడనిస్తున్నాను, నేను గొప్పదాన్ని కదా, మీరు నన్నెందుకు పట్టించుకోవట్లేదంటే అప్పుడు డోర్లు చెప్తున్నాయంట, ఎన్నిసార్లు వీళ్ళు వెళ్ళి రావడానికి నేను ఉపయోగపడుతున్నాను, నేను కాదా అంటుందంట. అప్పుడు భూమి చెప్తుందంట, ఆ ఫ్లోరు, మరి నేను కదా మిమ్మల్ని మోస్తుంది, మరి నేను ఎవరికి చెప్పుకోను, మనం అందరము కలిస్తేనే కదా వీరికి ఇల్లుగా తయారవుతున్నాం, వీరికి కుటుంబానికి ఆదరణగా మనము కాపుదలగా ఉంటున్నాం. కనుక ఇక్కడ ఎప్పుడైతే అలసి ఉన్నాను పెట్టమంటే ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసినట్లు చూస్తున్నాం. అంటే అందుకే తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠావు తన జ్యేష్ఠత్వమును అమ్మేసుకుని భ్రష్టుడైపోయాను. కనుక ఈ రోజు నువ్వు దేనికి ఏడవబడుతున్నావో, దేనికి నిన్ను నువ్వు అమ్మేసుకుంటున్నావో, అక్కడ యాక్చువల్గా దీవించడానికి ఏశావుని పిలిచాడు ఆ యొక్క ఇస్సాకు. కానీ రెబకా యాకోబుని పంపించింది. మోసమే జరిగింది, దగాయే జరిగింది. కానీ దేవుని చిత్తంలో రెబకా చేస్తుంది, తన స్వంత చిత్తంలో ఇస్సాకు చేస్తున్నాడు. కానీ యాకోబు చెప్తున్నాడు, నాకు ఆశీర్వాదము కంటే శాపమే మిగులుతుంది ఒకవేళ నా జీవిత కాలం మట్టుకు నేను మోసగాడిని అని. పరలోకపు దూతలు పరిశుద్ధుడు 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 అన్నాడు. అప్పుడు
యాకోబుని దగ్గరికి పిలిచి ఇస్సాకు దీవించాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన సువాసన, ఆకాశపు మంచు, భూమి యొక్క సారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము నీకు అనుగ్రహించును. నీ జనులు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలపడతారు. నీ బంధు జనములకు నీవు ఏలికగా ఉంటావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు. నేను శపించు వారు శపించబడుదురు, నేను దీవించు. అయిన మరుక్షణము ఏశావు వస్తడిలోపు యాకోబు వెళ్ళిపోతాడు. మరి ఏశావు దీవెన, యాకోబు దీవెన అనే కంటే దీవించిన వాడు ఇస్సాకు కదా, మరి స్థిరపరిచేవాడు. మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ నీకు నాకు నేను నేర్పించాలనుకున్న వాక్యము ఏదైనా ఉంది అంటే ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అతడు ఒంటరిగా ఎన్నిసార్లు యాకోబు జీవితంలో ఇక్కడ బేతేలు అని పేరు పెడతాడు. ఒంటరిగా అక్కడ పెనుయేలుతో మనం ముగించుకుందాం. ఒంటరిగా అందరినీ పంపివేసి ఒంటరిగా మిగిలిపోతాడు. నీవు నేను ఏకాంతంలో చేసే ప్రార్థన, నేను ఒంటరిగా అంటే వీళ్ళు చెప్తుంది 9 నెలలు సాధ్యం, 4 నెలలు ఇండియాలో ఎప్పుడు లేనిది నేను గడిపాను ఒంటరిగా. ఏ రోజునైతే నీకు కలిగి ఉన్నదంతయు వదిలిపెట్టి నీవు ఒంటరిగా దేవుని ముందు సాగిలపడినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడుగా. ఇక్కడ ఇంటి నుంచి ఆ తల్లిదండ్రులు పంపించి వేసినప్పుడు ఆ కలలో నిచ్చెన మీద దేవుడు ప్రత్యక్షమై, నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఈ భూమిని నేను నీకు ఇస్తాను. దర్శనము నీవు నేను పొందుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. నీ సంతానము ఇసుక రేణువుల వలె పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలమునని అంటే నీకు తోడై ఉంది, నిన్ను కాపాడి నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. మరి అబ్రహాముకి చెప్పింది, ఇస్సాకు చెప్పింది, ఇప్పుడు యాకోబుకి చెప్తున్నాడు. ఏ రోజన్నా మనం పొందుకుంటే మరి ముగించుకోవాలి కదా. ఎలాగ ఈ స్వతంత్రించుకున్నాడో మనం చూసినప్పుడు ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం చూసినప్పుడు 20 ఏండ్లు నీ యొక్క ఉంటుంది, 20 సంవత్సరాలు అంటే అప్పటికే 40 సంవత్సరాలకి ఇద్దరిని పెళ్లి చేసుకుని మళ్ళా ఇస్మాయిల్ కుమార్తె బాస్మతిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఏశావు. కానీ అక్కడికి పోనీ 40 పట్టుకున్న, 47 పట్టుకున్న, వృద్ధాప్యమందు పుట్టాడు. ఆలోచించండి, 60 పైన వచ్చేసింది యాకోబుకి. అప్పుడు తన జీవితం మొదలైంది. వృద్ధాప్యమందు నువ్వు చిగురించెదవు అన్న వాగ్దానం ప్రకారము ఇక్కడ 20 ఏండ్లు నేను నీ గొర్రెలను మేకలను ఏది తీసుకెళ్లేదు, పైపెచ్చు దుష్ట మృగముల చేత చీల్చబడిందని నీ యుద్ధకు తేక ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. దొంగిలింపబడినది సమస్తము నేను ఎలాగూ ఉన్నాను అని చెప్తూ పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతాను, నిద్ర నా కన్నులకు దూరమైన అని చెబుతూ నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు 7 సంవత్సరాలు ప్రేమించి సైతం మోసపోతాడు, లేయని పెళ్లి చేస్తారు. మరి 6 ఏండ్లు నీ మందకి 10 సార్లు నా జీతం మార్చావు. ఒకవేళ నా దేవుడు నాకు తోడుగా ఉండకపోతే వట్టి చేతులతో నువ్వు పంపించేస్తావు. నా ప్రయాసమును దేవుడు నా చేతుల కష్టమును చూచి నిన్ను గద్దించాడు. అక్కడ అబ్రహాము నిమిత్తము అబీమెలెకుని ఫరోని, ఇస్సాకు నిమిత్తము అక్కడ ఫరోని గద్దించింది దేవుడు. ఇక్కడ లాభాలను గద్దిస్తున్నాడు. ఈ రోజుల్లో ఉన్నాయి, నా జీవితంలో ఉన్నాయి. నేను చెప్తున్నాను, అనేకం చెప్పినారు, మిమ్మల్ని మేము దర్శనంలో చూసాం. ఏ రోజునైతే దేవుడు నియమించిన, ఏ రోజైనా నేను సొంత డబ్బా కొట్టుకోవట్లేదు, నీ విశ్వాసము పరిపూర్ణత పొందాలని అప్పుడు లాభాన్ని చెప్తున్నాడు. ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ మంద నాది, ఇదంతా నాది, నేను నిన్నేం చేయగలను. కనుక ప్రభునందు ప్రియులారా, ముగిస్తే వచ్చింది, రానే వచ్చింది, వెనక్కి వెళ్ళమంటున్నాడు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏశావు 400 మందిని వెంట పెట్టుకొస్తున్నాడు.
బహు ఆస్తి ఉంది, కానీ ఆ మరణం అక్కడే ఉంది. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. అందరినీ పంపివేశాడు. తనకు కలిగి ఉన్నదంతయు. ఆదికాండము 32:23. అప్పుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అప్పుడు రాత్రి ఒక నరుడు అతనితో పెనుగులాడింది. గెలవకుండుట చూచి తొడగుటి మీద కొట్టేసినా కూడా యాకోబు తొడగూడు వసలేను. తెల్లవారుచున్నది నన్ను పొనమంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నీవు యాకోబు కానీ ఇశ్రాయేలుగా దేవుడు యాకోబుని దీవించిన దీవెన మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఏ రోజున అయితే నీవు నేను దేవుని యందు విశ్వాసములో పోరాడతామో, విశ్వాసముతో ఎదురు చూస్తామో, నీకు నచ్చే ఆదరణ వాక్యాల కన్నా ప్రయోజనం లేదు. ఏ రోజునైతే దేవుని దృష్టిలో కాదండి, దేవుడు కథ రాశాడంటే ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేయాలా, తరతరాలకి మహిమ తెచ్చుకోవాలా. యాకోబు జీవిత కథ రాసిన దేవుడు తరతరాలకి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. నీ దేవుడు కావాలి అంటే ఆయన ఇశ్రాయేలీలకు దేవుడు అని ఈరోజు అంటున్నాం. కానీ మూలపితులైన అబ్రహాముకి ఎంతమంది సంతానం చెప్పాను కదా, ఒకటి ఇష్మాయేలు, పోని ఇస్సాకు అనుకున్న ఇష్మాయేల్ని కొట్టివేశాడు, ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. ఇస్సాకుకి 2 సంతానము, ఏశావు యాకోబు. ఏశావుని కొట్టివేశాడు, యాకోబుని ఏర్పరచుకున్నాడు. యాకోబుకి 12 మంది సంతానము, అందరినీ ఏర్పరచుకున్నాడు. వెల యాకోబు చిందించాడు. జ్యేష్ఠుడిగా మారాలి అంటే, శ్రేష్ఠుడిగా మారాలి అంటే, శ్రేష్టమైనది ఎప్పుడూ భూగర్భంలోనే ఉంటుంది. శ్రేష్టమైనది ఎప్పుడూ కూడా కష్టపడితేనే వస్తుంది. శ్రేష్టమైనది ఎప్పుడూ కూడా వెల ఎక్కువ ఉంటుంది. ఆ వెలను చెల్లించాలి. అటువంటి విశ్వాసము కలిగి దేవుని ఎదుట మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎటువంటి ఈ వాక్యమును అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదంగా క్షేమని వాక్యం అంటే, వాక్యమును యాకోబుకు, అవునచ్చా, వాక్యము యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మారినట్టుగా మా జీవితం మార్చు. యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.